గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు శాస్త్ర అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఈ వీడియోలో ఈఎంఆర్ఎస్కి సంబంధించిన ఎగ్జామ్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాండి. సో ఆల్రెడీ ఈఎంఆర్ఎస్ లాస్ట్ డేట్ కంప్లీట్ అయిపోయింది, February 19th. ఎవరైతే ఈఎంఆర్ఎస్కి అప్లికేషన్ పెట్టుకుని ఉన్నారో వాళ్ళకి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, ఎగ్జామ్ సిలబస్ ఎప్పుడు ఉంటుంది అనే విషయాలు ఈ వీడియోలో చూద్దాండి. సో వాళ్ళకైతే కనుక ఈఎంఆర్ఎస్ ఎగ్జాము March 2nd ఉంటుంది, అంటే సండే అనమాట, రాబోయే సండే ఉంటుంది. March 2nd ఎగ్జామ్ ఉంటుంది. సో ఎగ్జామినేషన్ టైం వచ్చేసరికి 11:30 to 1:30 ఉంటుంది అనమాట. అలాగే సిలబస్ వచ్చేసరికి మీరు నవోదయ ఎగ్జామ్కి ఏ సిలబస్ అయితే ప్రిపేర్ అయ్యారో అదే సిలబస్ మీకు ఎగ్జామ్లో ఉంటుంది, ఈఎంఆర్ఎస్ ఎగ్జామ్లో. సో ఏంటి, అథమెటిక్ వచ్చేసరికి 25 మార్క్స్ ఉంటుంది, ఇంటెలిజెన్స్ వచ్చేసరికి 50 మార్క్స్ ఉంటుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసరికి 25 మార్క్స్ ఉంటుంది. ఓకే, టోటల్గా 100 మార్క్స్ ఎగ్జామ్ జరుగుతుంది. మరి హాల్ టికెట్స్ వచ్చాయా లేదా ఈఎంఆర్ఎస్ కంటే? ఎస్, ఈఎంఆర్ఎస్కి సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి రిలీజ్ కావటం జరిగింది. మరి ఈ హాల్ టికెట్స్ని మనం ఎలాగ డౌన్లోడ్ చేసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాండి. ఎలాగ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి అనే విషయాన్ని చూడబోయే ముందుగా, ఇప్పుడైతే మొన్నటి నోటిఫికేషన్లో ఈఎంఆర్ఎస్కి సంబంధించి ఓన్లీ 5th క్లాస్ వాళ్ళకి మాత్రమే, అంటే 5th నుంచి 6th వెళ్ళే వాళ్ళకి మాత్రమే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అయితే ఇప్పుడు లేటరల్ ఎంట్రీ అనమాట, అంటే 6th, 7th, 8th, 9th అంటే ఖాళీలు మాత్రమే ఉంటాయి. సో వాటిలో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక దానికి కూడా నోటిఫికేషన్ రిలీజ్ అయింది, ఒకసారి నోటిఫికేషన్ చూసుకోండి. అలాగే ఇప్పుడు ఈఎంఆర్ఎస్కి సంబంధించి ఎలాగ మన హాల్ టికెట్ డౌన్లోడ్ చేయాలి అనేది చూద్దాండి. మీకైతే కనుక ఈ వీడియో కింద హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. ఈ లింక్ మీద మీరు కనుక క్లిక్ ఇస్తే డైరెక్ట్గా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసి సైట్కి వెళ్ళిపోతారు. సో అక్కడ మీరు ఏం చేయాలంటే ఆధార్ కార్డు, అలాగే ఆధార్ నెంబరు, అలాగే మీకు ఫోన్ నెంబర్ ఉంటుంది కదా, దాన్ని ఎంటర్ చేసి గెట్ డేటా మీద క్లిక్ ఇస్తే కనుక హాల్ టికెట్ని డౌన్లోడ్ చేయడానికి ఈ వీడియో కింద ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీరు ఈ విండోలోకి వస్తారు. సో ఈ విండోలోకి వచ్చిన తర్వాత ఏంటి అంటే ఈ డేటాని ఎంటర్ చేయండి, అంటే ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాలి. సో మీ ఆధార్ నెంబర్ ఏదైతే కనుక దాన్ని ఎంటర్ చేసుకోండి. నేను ఎంటర్ చేశాను. తర్వాత మీరు అప్లికేషన్లో ఏ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చున్నారో అదే ఫోన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి గెట్ డేటా అని కొట్టండి. అప్పుడు మీకేంటి అంటే మీ హాల్ టికెట్ ఇలాగ డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇది మా స్టూడెంట్ హాల్ టికెట్ నెంబర్ అన్నమాట. సో ఈ అమ్మాయికి ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి చూడండి 2nd, 3rd, 2025 అంటే March 2nd అని ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామినేషన్ టైం వచ్చేసరికి 11:30 నుంచి 1:30 వరకు ఉంటుంది అన్నమాట. సో ఇలాగ మీరు ఈఎంఆర్ఎస్కి సంబంధించిన అడ్మిట్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.